హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ థర్డ్ డే ఇన్ గోవా. మేము మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం మా రూమ్ దగ్గర నుండి. ఎగ్జాక్ట్గా 1.5 hour టైం పట్టింది దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. మీరు ఎప్పుడైనా దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసినప్పుడు లంచ్ బయట చేసేయండి, ఎందుకంటే మేము ఇక్కడ మిస్టేక్ చేసాము. ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ దగ్గర ఫుడ్ ఉంటుంది, అసలు ఫుడ్ టేస్ట్ బాగోదు అండ్ హైజీనిక్గా కూడా ఉండదు. మీరు అసలు ఎప్పుడు ట్రై చేయకండి. మేము ట్రై చేసాము, ఇట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇంతకీ ఇది వాటర్ ఫాల్సేగా లైట్ తీసుకోకండి. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసారా మీరు ఎవరైనా? అందులో కనిపించే వాటర్ ఫాల్సే ఇది. ఈ మూవీలోని దీపిక అండ్ షారుఖ్ ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఒక పెద్ద వాటర్ ఫాల్ ముందు ఆగుతుంది. అదే దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ని సీ ఆఫ్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది మండోవి రివర్ విత్ ఇన్ భగవాన్ మహావీర్ శాంచురీ అండ్ మోలెం నేషనల్ పార్క్. ఎగ్జాక్ట్గా గోవా కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ టాలెస్ట్ వాటర్ ఫాల్స్ అండి. 310 meters హైట్ వరకు ఉంటుంది. బెస్ట్ టైమ్ టు విజిట్ ఇస్ ఫ్రమ్ అక్టోబర్ టు మే అనొచ్చు. బట్ డ్యూరింగ్ మాన్సూన్ హెవీ రెయిన్ఫాల్ ఉంటే మాత్రం ఈ రూట్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారు. అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి కూడా మనకు అవ్వదన్నమాట. మీరు ఇప్పుడు చూస్తుంది అంతా మేము ఎక్స్పీరియన్స్ చేసిన జీప్ సఫారీ. యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మా వెహికల్స్ని మేము పార్క్ చేసేసాము, ఎందుకంటే ఇక్కడ ఓన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ అసలు అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ అన్నది యూజ్ చేయకూడదు, అలౌ చెయ్యరు. లోకల్ జీప్స్ ఉంటాయి, బుక్ చేసుకోవాలి. ఎంట్రన్స్ దగ్గర మనం పే చేయాలి వీటికి. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే ఈ జీప్ని బుక్ చేసుకుంటే 6 peopleని అలౌ చేస్తారు. పర్ హెడ్ 600 rupees. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి 45 minutes టైం పడుతుందండి. ఈ సఫారీ అంతా చాలా అడ్వెంచరస్గా అనిపించింది. డీప్ ఫారెస్ట్లో నుండి వెళ్తుంటే ఈ జీప్ డ్రాప్ చేసిన పాయింట్ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక 10 minutes ట్రెక్ ఉంటుంది. బట్ చాలా టైం పట్టినా కూడా ఈ స్పాట్ని చూసేసరికి చాలా వర్త్ అనిపించింది మాకు. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు, అది మనం మళ్ళీ రిటర్న్ చేసేసేయాలి వాళ్ళకి. మాకు జీప్ డ్రైవర్ 1.5 hour టైం ఇచ్చారు వాటర్ ఫాల్ దగ్గర స్పెండ్ చేయడానికి. వీ నీడ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ జీప్ ఇఫ్ టైమ్ ఎక్స్టెండ్స్ మాట. సో వెయిటింగ్ టైమ్ ఈజ్ అరౌండ్ 1.5 hour. నేనైతే లోపలికి వెళ్ళలేదు, స్విమ్ కూడా చేయడానికి భయం వేసింది నాకు. బట్ కిడ్స్తో కదా కొంచెం వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండడం సరిపోయింది. అక్కడ వాటర్ చాలా కూల్గా ఉంది అండ్ డీప్గా కూడా ఉంది. ఎగ్జాక్ట్గా 1.5 hour తర్వాత మళ్ళీ మేము జీప్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ టైంలో మేము చాలా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ తీసుకున్నాం, నేచర్ని ఎంజాయ్ చేసాము. అండ్ అగైన్ 45 minutesలో మేము ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అరౌండ్ 6 in the evening మేము ఒక ఫ్యాబులస్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటన్నది గెస్ట్ చేసి కమెంట్ చేసేసేయండి. ఐ విల్ బీ బ్యాక్ సూన్ విత్ నెక్స్ట్ షాట్. అందులో నేను ఆ ప్లేస్ గురించి చెప్తా అండ్ హౌ వి ఎంజాయ్డ్ అనేది కూడా చూపిస్తాను. బాయ్.